అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ మనం కొంత పోతన భాగవతం చూస్తూ వెళ్దాము. ప్రచేతస్సుల కథ ముగింపుకొచ్చింది. ప్రచేతస్సులు ఆ విధంగా ముందు రుద్రుల వారి నుంచి, తర్వాత భగవంతుడి నుంచి ఉపదేశం పొందారు. ఆ స్నాతకం పూర్తయిన తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. వాళ్ళ ప్రారబ్ధానుసారంగా పెళ్లి చేసుకున్నారు, బిడ్డల్ని కన్నారు, చేయవలసిన కర్మలన్నీ ధర్మంగా పూర్తి చేశారు. కానీ అందులోనే ఉండిపోకుండా మళ్ళీ ఆత్మాలోచన చేసుకున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఏ ఉపదేశాన్ని పొందారో దాన్ని మళ్ళీ నారదుల వారి నుంచి గ్రహించి ఆ విధంగా ఆత్మాభ్యాసం చేసి వాళ్ళు వారి స్థితిని పొందారు అన్న చోట వాళ్ళ కథ కూడా సుఖాంతమయ్యింది. సుఖంతో ఆగిపోయింది. సుఖము మామూలు సుఖం కాదు, అక్షయమైన సుఖము అని భగవద్గీతలో చెప్పిన స్థితికి చేరుకున్నారు. ఇంకా తర్వాత ఇదంతా వింటూ ఉన్న విదురుల వారున్నారు. మనకి ఎక్కడ మొదలైంది ఇదంతా కూడా? ఈ ప్రస్థానము మన విదురుల వారు వాళ్ళ అన్నగారి పైన అలకతో, వాళ్ళ అన్నగారి కొడుకు దుర్యోధనుడు అంతంత మాటలు, అనరాని మాటలు అంటూ ఉంటే కూడా వాళ్ళ అన్నయ్య ఏమనకపోయేసరికి ఎవరిని ఏమనలేక ఆయన ఇంకా ఆ ద్వారాన్ని దాటి ద్వారకకు వెళ్దామని కోరుకున్నారు. కానీ ఆ ద్వారం అప్పుడే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంక అక్కడి నుంచి ఉద్ధవుల ద్వారా హరిద్వారానికి చేరి అక్కడ మైత్రేయ మహర్షి ద్వారా ఆయన ఆత్మజ్ఞానోపదేశాన్ని పొందుతూ ఉన్నారు ఇంతవరకు. ఇంక ఇప్పుడు ఏం జరిగిందని అక్కడి నుంచి చూస్తూ వెళ్దాం. మన విదురుల వారి ప్రస్థానము విని విదురుడు ఆ మునివరు ఘనచరణములు ఆత్మ మస్తకంబున మధుసూదను చరణాంబోరుహములు మనమున తగంతాల్చి పలికెన్ మైత్రేయుని తోన్. మన విదురుడు ఆ మునివరుడు మైత్రేయ మహర్షి చెప్పిన ప్రవచనాన్ని, ఆయన చూపించిన ఆచరణను మస్తకంలో అంటే బుద్ధిలో పెట్టుకున్నాడు. ఏ విధంగా దీన్ని ఆచరించాలి అని నేర్పించారు మన మైత్రేయ మహర్షి. ఆయన గురువుగా ఉపదేశం చేస్తూనే జ్ఞానాన్ని, అదే సమయంలో చెప్తూ ఉన్న విషయాన్ని ఎట్లా అప్లై చేయాలి అని ఆచరణాత్మకంగా ఆయన చూపించారు. అటువంటి ఆచరణను ఎట్లా అప్లై చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని, ఆత్మ విద్యను పొందాడు కదా, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎట్లా తనకు అభ్యాసంతో అన్వయం చేసుకోవాలి అని చూపించారు. దాన్ని ఆయన బుద్ధిలో పెట్టుకున్నారు జాగ్రత్తగా, జారిపోనివ్వకుండా. అదే సమయంలో ఆ వస్తువేదున్నదో, మన మైత్రేయ మహర్షి ఏ జ్ఞానం గురించి చెప్తూ వచ్చారో ఆ వస్తువు, ఆత్మజ్ఞానం గురించి చెప్పిన వస్తువేమి ఆత్మ. ఆ ఆత్మను ఇప్పుడు మనసులో పెట్టుకున్నారు. మనసులో నుంచి ఆత్మ గురించిన ఆలోచన జారనివ్వట్లేదు. దాని గురించిన జ్ఞానాన్ని బుద్ధి నుంచి జారనివ్వట్లేదు. అవంత జాగ్రత్తగా, నిష్ఠగా ధరించి ఆ విధంగా దాల్చి ఆయన ఇంకిప్పుడు మైత్రేయ మహర్షితో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? మునినాథ చంద్ర, కరుణావన నిధి, నీచేత భక్తవత్సలుడగు ఆ వనజాక్ష తత్వము ఎరిగితిని అని తత్పదములకు వినతుడై వినయమునన్. గురువుగారు దయతో నాకు ఇటువంటి ఉపదేశాన్ని చేశారే, మీ ద్వారా నేను భగవత్తత్వాన్ని ఆశాంతము తెలుసుకున్నాను అని ఆయన పాదాలకు ఎంతో వినయంగా నమస్కారం చేశాడు. ఇంకా తర్వాత ఆ మునిచేన్ ఆమంత్రితుడై మనమున బంధు దర్శన ఆకాంక్షితుడై ధీమహితుడైన విదురుడు సామజపురమునకు చనియన్ సమ్మదం ఒప్పన్. ఆ ముని నుంచి ఆమంత్రితుడై మైత్రేయ మహర్షి దగ్గర వెళ్ళి వస్తాను అని సెలవడిగి పుచ్చుకుని ఆయన దగ్గర అనుజ్ఞ పొంది, ఆయన అలాగే అని చెప్పిన తర్వాత మనసులో ఇంకా బంధువులను దర్శించాలన్న
కాంక్ష కలిగిందాయనకు. దాంతో ఆ బుద్ధిమంతుడు విదురుడు సామజపురానికి, సామజపురము అన్నా, హాస్తినపురము అన్నా, హస్తినాపురము అన్నా, గజపురము అన్నా, గజసాహ్వయము అన్నా వీటన్నింటికి ఒకటే అర్థము. ఇక్కడ గూడా అంతే. గజపురము అంటే సామజపురము. సామజము అంటే గజము అని అర్థము. హస్తి అన్నా అదే. హస్తి అన్నా, గజము అన్నా, సామజము అన్నా ఏనుగు అని టెక్నికలీ దానికి జనరల్‌గా అర్థము. ఎందుకు సామజము అంటే ఏనుగు అని చెప్పుకుంటాము అంటే, ఏనుగు గావచ్చు, ఏదైనా గావచ్చు టెక్నికలీ. జెనరిక్‌గా చెప్పుకుంటాం మనము. సామజము, సమజము అని పిలుస్తారు. సమాజము అంటే మనకు తెలుస్తుంది. జ అందరూ అక్కడే ఒక చోట జనమంతా చేరి ఉంటారు అని అర్థం. ఒక చోట చాలా మంది కూడినప్పుడు దాన్ని సమాజము అని పిలుస్తాము. సమాజాన్నే సామజం అని గూడా పిలవచ్చు. టెక్నికలీ సమజము అంటే చాలా ఒక్క చోట దట్టంగా ఉంటే దాన్ని సమజము అని పిలుస్తారు. అంటే అడవి అని అర్థం. ఆ సమజంలో పుట్టింది సామజము. అంటే ఏనుగని చెప్పుకుంటున్నాము. సమజంలో అడవిలో ఏదైనా పుట్టొచ్చు. అయితే గజము. గజంలో పుట్టిందని చెప్పుకుందాము. ఏనుగనెందుకు తెలుగులో? సంస్కృతంలోనే చెప్పుకుందాము. గజము. గజము అంటే జన్మించి గమనం చేస్తూ ఉన్నది. పుట్టి కదులుతూ ఉన్నది జగము. జగత్ అనర్థం. అందులో జన్మించిన వాడు అనర్థం. అంటే ఎవరైనా సరే జనుడు ఇంతకి. ఆ జనులుండే పురం గాబట్టి దాన్ని గజసాహ్వయము, గజపురం అని పిలుస్తారు. ఇక్కడ గూడా అంతే. సామజపురము అంటే సామజమని దాన్ని మనం గజమని ఎందుకు అనుకున్నాం? ఏనుగని ఎందుకు అనుకున్నామంటే, సమజం అంటే అడవి. అడవిలో జన్మించింది సామజము. మీకు అప్పటినుంచి నేను సామజం అనగానే ఇంకొక పాట గుర్తుకొచ్చే ఉంటుంది. ఒక కీర్తన. సామజవరగమన అని మన రామచంద్రమూర్తిని సామజ గమనం కలిగిన వాడు అని చెప్తారు. ఎందుకు అంటే 4 రకాలైన నడకలు చాలా గొప్పగా ఉంటాయని చెప్తారు. ఒకటి గజగమనము లేదా సామజ గమనము. ఏనుగులాగా గంభీరంగా నడవడము నడక. లేదా సింహంలాగా, లేదా వృషభంలాగా, లేదా పులిలాగా. వీటిలాగా నడవడం ఎంత గంభీరంగా ఉంటుంది, దాన్ని చూపించేప్పుడు చెప్తారు. కానీ చాలా భాగము రామచంద్రమూర్తికి అన్వయం చేసి చెప్తారు. ఇటువంటి గమనము మనకు ముఖ్యంగా ఇప్పుడు మనము సుందరకాండ చదువుకోవడానికి మొదలుబెట్టాము. అందులో సీత, హనుమంతుల వారు ఇద్దరు కలిసి రామచంద్రమూర్తి గురించి ఎన్ని సార్లో మాట్లాడుకుంటారు. అప్పుడు మాటి మాటికి వాళ్ళు ఆయన గమనం ఎట్లా ఉంటుంది, ఆయన గతి ఎట్లా ఉంటుందని చెప్పుకుంటూ వస్తారు. అక్కడ మళ్ళీ మళ్ళీ వస్తుంది చూసుకుందాము. తత్వపరంగా కూడా దాని గురించి విచారణ చేద్దాము. ఇక్కడ ఇంకా ఈ స్కందం పూర్తవ్వబోతూ ఉన్నది. మన పోతన గారు ఈ స్కందాన్ని పూర్తి చేస్తూ ఉన్నప్పుడు, మళ్ళీ స్కందం మొదలుపెడుతూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తిని తలుచుకుని నమస్కారం చేసుకుంటారు గాబట్టి, రాముల వారి గురించి పద్యాలు రాబోతున్నాయి. అందుకని ఆయన మనసులో ఆల్రెడీ సామజ వరగమనం గుర్తుకొచ్చినట్టుంది. అందుకని సామజపురం అని రాసినట్టున్నారు. లేదా బహుశః అక్షరాల కోసము, గణాల కోసం రాసిండొచ్చు. కానీ సామజపురం అని చూడగానే ఓహో! పోతన గారు ఆల్రెడీ ఈ స్కందాన్ని పూర్తి చేయడానికి రాముల వారి గురించి పద్యాలు మనసులో, భావనలో తయారు చేసుకుంటూనే ఉన్నట్టున్నారే అనుకున్నాను. సరే ఇంతకి మన విదురుడు ఆ విధంగా మైత్రేయ మహర్షి దగ్గర ఉపదేశాన్ని పొంది, తన వాళ్ళని చూసుకోవాలని మళ్ళీ హస్తినాపురానికి సమ్మదమొప్పన్ ఎంతో సంతోషంగా చనియన్ వెళ్ళాడు అని శుకుడు పరీక్షిత్తునకు అనుకంపన్ చెప్పెన్. ఈ ఉపాఖ్యానంబును వినువాడు ఐశ్వర్య ఆయుహు ధన కీర్తి స్వస్తి గతుల తగన్ ప్రాపించున్ అని మన శుకుల వారు గురువుగారు పరీక్షిత్కు మన శిష్యుడికి అనుకంప ఎంతో దయతో ఇదంతా చెప్పి, ఇదిగో ఈ ఉపాఖ్యానాన్ని ఎవడు వింటాడో వాడు ఐశ్వర్యాన్ని, ఆయువును, ధనాన్ని, కీర్తిని, స్వస్తిని, గొప్ప
సద్గతులను ఊర్ధ్వగతులను చక్కగా తగిన విధంగా ప్రాప్తించుకుంటాడు అని చెప్పి ఫలశ్రుతితో పూర్తి చేశారు. అని శుకయోగి పరీక్షిత్ జనపాల సుధా పయోధి చంద్రునకు అర్ధిన్ వినిపించిన కథ మోదంబున సూతుడు శౌనకాది మునులకు చెప్పెన్ అని మన శుకముని పరీక్షిత్తుకు ఆ జనపాలకులు అంటే రాజులందరూ ఒక్క చోట ఉంటే అదంతా ఒక అమృతపు పయోధి సముద్రం అనుకుందాం. రాజులందరూ కలిసి ఒక సముద్రం అయితే ఆ సముద్రం కూడా రాజుల సమూహమంతా ఉప్పొంగే విధంగా చంద్రుడు ఉదయించినట్టు మన పరీక్షిత్ చంద్రుడు ఉదయించారు. అటువంటి పరీక్షిత్ చంద్రుడికి శుకయోగీంద్రుడు అర్ధిన్ ఎంతో అర్థంతో కోరుకున్న ఈయనకు పరమార్థాన్ని వినిపించి ఆయన పూర్తి చేశారు. దాంతో ఆ కథను ఎంతో మోదంతో మన సూతుల వారు శౌనకాది మునులకు చెప్తూ వచ్చారు. మన మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన కథను శుకుల వారు పరీక్షిత్కి చెప్పారు. దాన్ని మన సూతుల వారు శౌనకుల వారికి చెప్తూ వచ్చారు. దాంతో మనకు ఈ ఘట్టం కూడా పూర్తయింది. ఇంకా మన పోతన గారు నమస్కారం చేసుకోబోతూ ఉన్నారు, చూద్దాము. సరస వచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ ధురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర ఖరదూషణ ప్రముఖ గాఢ తమపటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక విఖండ నఖేలన భక్త పాలన. ఓ రామా, సరస వచో విలాస సరసమైన వాక్కులతో విలాసవంతమై ఉన్నవాడా. సరసమైన వాక్కులు అంటే రసంతో సహా కూడి ఉన్నవి, సారవంతమైన వాక్కులు. నిస్సారమైన అర్థవిహీనమైన వాక్కులు రామచంద్రమూర్తి మాట్లాడరు. సాగర మేఖలామహి సముద్రమంతా నడుముకి మేఖలా వడ్డాణంలాగా ఉన్న భూమి ఏదున్నదో భూమికి చుట్టూ సముద్రం ఉండేసరికి భూమి నడుము చుట్టూ వడ్డాణం ఉన్నదా అన్నట్టుగా ఉన్నది. అటువంటి మొత్తము భూమికి ఈయన దాని యొక్క భరణము, దాన్ని ధరించడము, భూభారాన్ని మొత్తాన్ని ధరించడం అన్న పనిలో ఉన్నారు. కాబట్టి ఆయన ధురంధరులు. ధురం అంటే బరువు అని అర్థం, బరువును ధరించేది అని అర్థం. ధురంధరము అంటే ఏదైతే భారమున్నదో దాన్ని ధరించినది ధురంధరము. ఎద్దును కూడా ధురంధరము అంటారు, ఎందుకంటే అది కూడా బరువులు మోస్తూ ఉంటుంది. గృహస్థులను కూడా ధురంధరులు అంటారు. గృహస్థులను, భార్యాభర్తలను ధురంధరులు అంటారు. ఎందుకు అంటే కాడెద్దుల్లాగా, జోడెద్దుల్లాగా ఆ సంసారాన్ని వాళ్ళు వహిస్తారు, విశేషంగా వహిస్తారు. కాబట్టే వాళ్ళు వివాహంలో ఉంటారు, అంటే విశేషంగా సంసార బాధ్యతలను, భారాన్ని వహిస్తూ ఉండడం చేత వాళ్ళది వివాహము. అందుకని వాళ్ళు ధురంధరులు, ఇంటి బాధ్యతలు, గృహ బాధ్యతలు మోస్తూ ఉంటారు అని అర్థం. అట్లానే రాజులను కూడా ధురంధర అని పిలుస్తారు, ఎందుకంటే రాజ్యభారాన్ని మోస్తూ ఉంటారు. ఈ విధంగా భారాన్ని వహించే వాళ్లను ధురంధరులు అని పిలుస్తారు. ఇక్కడ భూభారాన్ని మోస్తూ ఉన్నవాడా ధురంధర అని పిలుస్తూ ఉన్నారు. సాగరం మొత్తము, సముద్రమంతా నడుముకు వడ్డాణంలాగా ఉన్న ఈ మహిని ఆభరణంగా ఈయన ఆ భారాన్ని వహిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రకట భవ్య భుజా భుజగేంద్ర, ఇంకా ప్రస్ఫుటంగా చూస్తేనే తెలిసే విధంగా ఉన్నాయి ఆజానుబాహువులు. ఆయన భుజములు ఎట్లా ఉన్నాయంటే, రామచంద్రమూర్తి భుజాలు భుజగేంద్రాల్లాగా రెండు పెద్ద పాముల్లాగా ఉన్నాయి. రామచంద్రమూర్తి భుజాలు ఎట్లా ఉన్నాయంటే బలంగా, దృఢంగా, నున్నగా, గుండ్రంగా 5 తలల పాముల్లాగా, 5 వేళ్లతో ఒక్కొక్క చెయ్యి బాగా బలిష్టంగా
5 తలల పాముల్లాగా ఉన్నాయి అంత పొడుగ్గా. ఓ రాజశేఖరా! రాజుల యొక్క శిరోభూషణమై ఉన్నవాడా! కరుడు, దూషణుడు మొదలైన ప్రముఖము అంటే మొదలైన. ప్రముఖం అంటే స్పెషల్ అని గాదు. ప్రముఖం అంటే ముఖము. ఇంక అక్కడి నుంచి మొదలుబెట్టి. కరుడు, దూషణుడు మొదలైన గాఢమైన తమప్పటలము చీకట్లన్న సమూహం మొత్తం ఏదున్నదో, ఆ చీకట్ల పటలమంతా తొలగిపోయే విధంగా ప్రచండ భాస్కరుడివై ఉదయించినవాడా! కరకంఠుడు అంటే నీలకంఠుడు శివుడి యొక్క కార్ముకం అంటే ధనుస్సు. శివధనుస్సుని భంగం చేయడమే ఆటగా కలిగినవాడా! భక్తులను పాలించేవాడా రామచంద్ర! సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ ధురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర కరదూషణ ప్రముఖ గాఢ తమపటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక విఖండన ఖేళన భక్తపాలన శరవిదళిత సారంగా సరస దయా అపాంగ భక్త జలధితరంగా దురిత ధ్వాంతపతంగా వర జనక సుతానుషంగా వననిధి భంగ శరవిదళిత సారంగ సారంగము అంటే సృ అని ధాతువు నుంచి వస్తుంది. ఏదైతే సరతీతి అని స్రవిస్తుందో అంటే పారుతుందో అని అర్థం. వేగంగా పరిగెత్తేది జింక అని అర్థం. సారంగానికి జింక అని ఒక అర్థం ఉన్నది. నీ శరముతో నీ బాణంతో ఆ జింకను విదళితము దాన్ని నువ్వు సంహారం చేసావు అని దానికి అర్థం. అయితే ఏదైతే స్రవిస్తుందో అదంతా సారంగం అని చెప్పుకున్నాం కాబట్టి సంసారం కూడా సారంగమే. ఇటువంటి సారంగాన్ని నువ్వు శరంతో విదళించావు. ఎట్లా? శరం అంటే ఏదైతే హినస్థితి అని సంహరిస్తుందో అని అర్థం. సంసారాన్ని నిర్మూలించేవాడా అని అర్థం. కథా ప్రకారము ఏదో ఒక మృగాన్ని మాయా మృగాన్ని సంహారం చేసినవాడు. తత్వ ప్రకారము మాయగా మృగతుష్టలన్నీ సంసారంగా కనిపిస్తూ ఉంటే చూస్తే సంసారం అంతా ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది. నీటి చలమలాగా. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే గాని అది మృగతృష్ణ, ఎండమావి అని తెలియదు. అటువంటి సారంగం ఇది. ఉన్నదంటే ఉన్నది లేదంటే లేదు. మాయా సారంగం ఇది. మామూలు సారంగము మామూలు సంసారం కూడా కాదు. మాయా జింక, మాయా లేడి, మాయా మృగం అంటారు. మాయే. మాయే మృగము. మాయా మృగము కాదు. మాయే మృగము. అది మనకు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మృగతృష్ణ. అటువంటి దాన్ని నువ్వు సంహరిస్తావు, తొలగిస్తావు కాబట్టి శరవిదళిత సారంగా. సరస దయా అపాంగ. నీ దయతో కూడిన అపాంగ దృక్కులెట్లా ఉంటాయంటే అవి కూడా సరసంగా ఉంటాయి. రసంతో కూడి ఉంటాయి. సారవంతమై జ్ఞానంతో నిండి ఉంటాయి. నువ్వు అపాంగంగా చూసినా గూడా నీ కడగంటి చూపులు గూడా జ్ఞానాన్ని ప్రదానం చేస్తాయి. భక్త జలధి తరంగా. ఈ జలధి ఉన్నది సంసార సాగరము. అందులో భక్తులందరూ నీటి బిందువుల్లాగా కణాల్లాగా ఉంటే వాళ్ళందరినీ తరంగాల్లాగా తరింపచేస్తావు నువ్వు. తరంగం అంటే తరించేదని అర్థం. భక్తులని తరింపచేస్తావు ఈ సంసారమన్న జలధిలో నుంచి. దురిత ధ్వాంత పతంగా. దురితములు, పాపములు ఏవైతే పతనానికి కారణాలై ఉన్నాయో కోపాలు, కోరికలు, భయాలు, లోభితనాలు, చీకట్లు, అజ్ఞానాలు, మోహాలు, తాపాలు అవి ధ్వాంతము పూర్తిగా కప్పి ఉంటే వాటిని ధ్వంసం చేస్తూ ఉదయిస్తూ ఉన్న పతంగమా. పతంగము అంటే ఎగురుతూ వెళ్ళేది ప్లవనే అని కూడా ఒక అర్థం ఉన్నది. కాక పతన్నని వెళ్తూ ఉన్నది, వెళ్తూ ఉన్నది, దూకుతూ ఉన్నది, ఎగురుతూ ఉన్నది అని అన్ని రకాల అర్థాలున్నాయి. ఆకాశంలో ఏ ఆధారం లేకుండా వెళ్ళే పక్షులను పతంగాలని పిలుస్తారు. ఆకాశంలో ఎగిరే
గాలిపటాలను గూడా పతంగాలని పిలుస్తారు. పతంగ్ అని పిలుస్తారు. ఆకాశంలో వెళ్ళే సూర్యుడిని గూడా పతంగమని పిలుస్తారు. ఇప్పుడు మనం సుందరకాండ చదువుకోబోతున్నాం. అందులో గూడా హనుమంతుడిని పతంగమని పిలుస్తారు. ఎందుకంటే ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఇక్కడ ఈ పతంగము మనకు సూర్యుడు. దురితములన్న ధ్వాంతాన్ని తొలగిస్తూ ఉన్న సూర్యుడై ఉన్నవాడా! జనకసుత అనుషంగా జనకరాజు సుత సీతకు వరుడై ఉన్నవాడా! ఆమెకు అనుషంగము అనుసరించి సంగము తోడై ఉన్నవాడా! సీతకు వరుడువై ఉన్నవాడా! ఆమెకు ప్రియుడివై ఉన్నవాడా! ఆమెకు తోడై ఉన్నవాడా! అని దానికి అర్థము. ఇంతకీ ఆమెవరు? జనకసుత ఎవరు అంటే, ఎవరైతే జనకము అంటే జన్మ ఇచ్చేది. దానికి ప్రసవించిందేదైనా సరే, జన్మతో ఉన్నదేదైనా సరే. జన్మించిన ఏ జీవికైనా సరే, శ్రేష్టమైన వరమైన తోడై ఉన్నవాడా! జన్మించిన ప్రతి జీవికి తోడుగా ఉన్నవాడా! వననిధి భంగ. వనము అంటే దట్టంగా ఏదైనా ఒక్క చోట రాశీభూతమైతే దాన్ని వనం అని పిలుస్తారు. అయితే అడవైనా సరే చెట్లతో దట్టంగా నిండి ఉంటుంది. లేదా నీళ్లతో నిండి ఉన్న సముద్రాన్ని గూడా వనం అని పిలుస్తారు. వననిధి అంటే సముద్రం గావచ్చు, అడవి గావచ్చు, నా జన్మల అరణ్యం కూడా గావచ్చు. దాన్ని భంగం చేసేవాడా. కథాపరంగా సముద్రాన్ని భంగం చేసినవాడా అనొచ్చు. ఇంకేదైనా అనొచ్చు. తత్వపరంగా సంసార సాగరాన్ని భంగం చేసినవాడా? లేదా సంసారమన్న మహారణ్యాన్ని దుంపనాశనం చేసినవాడా? సురవిమత విదారి సుందరీ శంబరారి సరస వినుత సూరి సర్వలోకోపకారి నిరుపమ గుణహారి నిర్మలానందకారి గురు సమర విహారి ఘోర దైత్య ప్రహారి. సురలు సుష్టుగా ఆత్మలో రమించే వాళ్లకు విమతులై ఎప్పుడు కూర్చొని చదువుకుంటావు? ఎంతసేపు అదేనా? అని వాళ్లకు విరుద్ధంగా ఆలోచనలు చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరిని విదారి తొలగిస్తావు నువ్వు. నీ గురించి కూర్చొని ఆత్మారామం గురించి ఆలోచన చేస్తూ ఉంటే, దానికి విరుద్ధంగా విసిగిస్తున్న ఏ బాధకులున్నాయో వాటిని తొలగించేవాడా? లేదా మామూలుగా కథాపరంగా దేవతలకు శత్రువులైన దానవులను సంహరించేవాడా? మనకు దానవులెవరు? ఇంతే వీళ్ళే. మనకింట్లోనే ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు, మన వాళ్ళందరూ. అలా చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుంటారు వాళ్ళందరూ. సుందరి శంబరారి. శంబరారి అంటే శంబరాసురుణ్ణి భంగం చేసినవాడు మన్మధుడు. ఎవరైతే సుందరమైన మనస్తత్వంతో ఉన్నారో, ఎవరైతే దయ, కరుణ మొదలైన వాటితో నిండి ఉన్నారో, సుందరము మళ్ళీ సుందరకాండి వాళ్ళంతా అదే కనిపిస్తుంది నాకెక్కడ చూస్తే అక్కడ. రామచంద్రమూర్తి అంటే ఇంకా పైగా సుందరకాండ మొదలుపెట్టాము. ఇంక నాకు మొత్తం లోకమంతా రామంగానే కనిపిస్తున్నది. సరే ఇంతకీ సుందరీమణులకు మన్మధుడై ఉన్నవాడా? సరస వినుత సూరి. ఎవరైతే సరసంగా సారవంతమైన వాక్కులు, అర్థవంతమైన వాక్కులతో నిన్ను వినిపిస్తూ ఉంటారో, అటువంటి సూరి జనులు. సూరి అంటే ఎవరైతే సుష్టుగా ఆత్మలోనే రమిస్తూ ఉన్నవాళ్ళున్నారో వాళ్ళు సూరిజనులు. దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. విచారణ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ సూరిజనులు. సువతీతి అని, ప్రేరయతి అని ఎవరైతే వాళ్ళ మాటలు వింటూ ఉంటే మిగిలిన వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళందరూ నిన్నే స్తుతిస్తూ ఉంటే, ఆ విధంగా వాళ్ళందరి చేత వినుతులు పొందుతూ ఉన్నవాడా? సర్వలోక ఉపకారి. సర్వలోకానికి ఈ విధంగా నువ్వు ఎంతో ఉపకారం చేస్తూ ఉంటావు. పైగా ఉపసమీపే దగ్గరలో ఉండి ఇటువంటి కార్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటావు. నిరుపమ గుణహారి. నిరుపమానమైన సాటి లేని ఉపమా ఇట్లా ఉంటుంది అని చూపించడానికి ఎగ్జాంపుల్
అటువంటివి లేని గుణములతో నిండి ఉన్నావు నువ్వు. ఆ గుణాలు గూడా 1, 2 గాదు. హారాలుగా ఉన్నాయి వరసగా. నిర్మలానందకారి నిర్మలమైన ఆనందాన్ని కలిగించేవాడా! గురు సమర విహారి గొప్ప యుద్ధాలన్నీ జేసి పెడతావు నువ్వు. ఇదిగో సంసార సాగరాన్ని నెట్టుకొని రావాలి అంటే, ఆ సంసారమన్న అరణ్యాన్ని తట్టుకోవాలి అంటే, ఈ సంసారమన్న యుద్ధాన్ని చేసి మరి గెలవాలి అంటే, నువ్వు మాకు తోడై ఉండాలి. అందుకే ఉంటానని ముందే జెప్పావిక్కడ. ఘోర దైత్య ప్రహారి భయంకరమైన దితి అంటే ఖండం, ఖండం, ముక్కలు, ముక్కలు ద్వంద్వాలతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. మనల్ని ప్రపంచం వైపుకి లాగుతూ ఉంటారు. లేదా ద్వంద్వాలే లోపల ఉండి మనల్ని అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. వాటన్నింటిని ప్రహరణము పూర్తిగా ప్రకృష్టంగా హరించేవాడా అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని ఈ స్కందాన్ని పూర్తి చేస్తూ ఉన్నాము. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసర మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీతంబైన కేసన మంత్రి అని మా నాన్నగారు. ఆయనకు నేను పుత్రుడిగా జన్మించాను. పోతన నా పేరు. నా చేత చెప్పబడ్డ ఈ మహాభాగవతమన్న మహాపురాణంలో ఇంతవరకు మనము ఈ స్కందంలో ఏం చదువుకున్నాము. ముందు స్వయంభువ మనుమనున్నాడు. ఆయనకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 5గురు బిడ్డలు కలిగారు. అందులో ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. రుచి ప్రజాపతికి ఆకూతికి విష్ణు అంశతో యజ్ఞుడు, లక్ష్మీ అంశతో దక్షిణ అన్న కూతురు కలిగారు. ఇంక వాళ్ళ కథ కొంత చెప్తూ వచ్చారు. ఆ తర్వాత మనువుకి ఇంకో కూతురున్నది దేవహూతి. ఆమెను కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ప్రసూతి అని మూడో కూతురు, ఆమెను దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. ఈ ప్రసూతి, దక్షులకు చాలా మంది బిడ్డలు కలిగారు. ఆ తర్వాత కర్దమ ప్రజాపతికి ఆయన భార్య దేవహూతికి ఒక 9 మంది కూతుర్లు కలిగారు. వాళ్ళందరినీ క్షాత్రంలో ఉన్న వాళ్ళ కొంతమందిని, బ్రాహ్మణులో ఉన్న వాళ్ళ కొంతమందిని ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళందరూ గూడా ప్రజాపతులు. ఆ తర్వాత కర్దమ పుత్రిక కళ అని ఒక అమ్మాయి ఉన్నది. ఆమెను మరీచి ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత వాళ్ళిద్దరికీ మన కళకు ఆమె భర్త మరీచికి కశ్యపుడు అన్న కొడుకు కలిగాడు. ఆ తర్వాత పూర్ణిమ అన్న కూతురు గూడా కలిగింది. పూర్ణిమకు గంగా, విరజుడు అన్న బిడ్డలు కలిగారు. కశ్యప ప్రజాపతి వల్ల మొత్తం లోకాలన్నీ ఆపూర్ణంగా నిండుతూ ఉన్నాయి. ఈలోగా అత్రి మహాముని కథ ఒకటి చిన్నది ఉపాఖ్యానం ఉంటుంది. అది ముందు వెనకాల పక్కన ఏమీ ఉండవు. చిన్న కథ. అత్రి మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఆ ఆత్మతత్వము కానీ మాత్రం సాకారంగా ఒక్క రూపంగా కాదు 3 రూపాలుగా కనిపిస్తుంది. ఏమయ్యా నువ్వు ఒక్కడివై ఉండి ముగ్గురుగా ఎందుకు కనిపించావు అంటే, నువ్వు అట్లానే భావన చేసావు అని వాళ్ళు చెప్తారు. ఇంతకి తర్వాత వాళ్లకు అత్రి మహర్షికి ఆయన భార్య అనసూయకు వాళ్ళ కళలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసులు జన్మించారు. దక్షుడి యొక్క బిడ్డల జన్మ గురించి కూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత భృగు వలన ఖ్యాతి, వాళ్ళిద్దరికీ స్త్రీ జన్మించింది. భృగువు యొక్క మనవడు మార్కండేయుడు. తర్వాత ధర్ముడు, ధర్ముడికి మూర్తి అన్న భార్య. వాళ్ళిద్దరికీ నరనారాయణులు. ఈలోగా మన దక్షుడు సత్రయాగం చేసుకున్నాడు. శివుణ్ణి తూలనాడాడు. ఆ దక్ష యజ్ఞంలో చాలా గొడవలు జరిగాయి. అది ధ్వంసమైంది ఇంతకి. బ్రహ్మ మళ్ళీ ప్రార్థిస్తే శివుడు మళ్ళీ దక్షుణ్ణి మిగిలిన వాళ్ళందరినీ అనుగ్రహించాడు. ఇంకా అక్కడ దక్షుడు ఒక స్తవం చేస్తాడు. ఆ దక్షుడి యజ్ఞంలో ఆయన తలని విరిచి అదే అగ్నికుండంలో వేసి కాల్చేసేసరికి ఆయన లేకపోతే, యజమాని లేకపోతే యజ్ఞం మళ్ళీ కష్టం గదా అంటే, అక్కడే ఉన్న ఒక అజము యొక్క తలను తీసుకునొచ్చి తగిలిస్తే ఇంకప్పుడు లేచి
ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అక్కడే ఉన్న ఋత్వికులు మిగిలిన వాళ్ళందరూ ఎన్నో స్తోత్రాలు చేస్తారు బ్రహ్మదేవుడితో సహా. బ్రహ్మదేవుడు మళ్ళీ 2 సార్లు కూడా చేస్తాడు. అన్ని స్తోత్రాలన్నీ వింటాడు అక్కడ భగవంతుడు. దక్షుడు కూడా స్తుతి చేస్తాడు. అది వింటాడు. మిగిలిన వాళ్ళందరికీ గాదు గానీ, దక్షుడు సిద్ధంగా ఉన్నాడిప్పుడు ఆత్మజ్ఞానానికి అని ఉపదేశం చేస్తాడు భగవంతుడు. ఇంకా అదంతా జరిగింది. విషయమంతా చూస్తూ వచ్చాము. ఈలోగా సతీదేవి హిమవంతుడికి జన్మించి హరుణ్ణి పెళ్లి చేసుకున్నది. వీళ్ళు ముగ్గురు అయిపోయారు. మన ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఆ తర్వాత ఇంకా ఉత్తానపాదుడని ఉన్నాడు గదా! మన మనువు యొక్క కొడుకు. ఆయన వృత్తాంతమంతా చెప్పుకుంటొచ్చాము. ఆయనకిద్దరు భార్యలున్నారు. ఆయనకొక భార్య అంటే చాలా ఇష్టము. ఆమెకు పుట్టిన కొడుకంటే ఇష్టము. రెండో భార్య అంటే పెద్దంత ఇంట్రెస్ట్ లేదు. ఆమెకు పుట్టిన కొడుకంటే పట్టించుకోలేదు. ఇంకేంటో జరిగింది. ఆ ధ్రువుడి కథంతా మనము చూస్తూ వచ్చాము. తండ్రి వల్ల అవమానం పొందానన్నాడు. కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళాడు. ఇంకింట్లో నుంచి వెళ్ళిపోయి తపిస్తానంటే నారదుడు కనిపించి ఉపదేశం చేస్తాడు. ఇంకా అది పెట్టుకుని ఆయన తపిస్తూ ఉంటే అప్పుడు హరి కనిపిస్తాడు. ఆయన కోరికలు చాలా ఉంటాయి మనసులో చిన్న పిల్లవాడికి. చాలా చిన్న పిల్లవాడు అంటే జ్ఞానపరంగా. ఇంకా చాలా కోరికలున్నాయి గాబట్టి, ఆ కోరికలన్నింటిని తీరుస్తాడు. కానీ ఉపన్యాసం ఆయన చేస్తూ ఉన్న ఉపదేశంలో ఆత్మ గురించి గూడా చెప్తారు గురువుగారు. ఆయన ఇంతకీ ఆ ఉపదేశం అంతా పొందుతాడు. ఇంటికి తిరిగొస్తాడు. రాజవుతాడు. ఇంకా తర్వాత వాళ్ళ తమ్ముడికి ఏదో మరణం సంప్రాప్తించిందని కుబేరుడి అనుచరులు, యక్షుడి అనుచరులు చంపారని వాళ్ళ మీద యుద్ధానికెళ్తాడు. అక్కడ చాలా హడావిడి జరుగుతుంది. ఈలోగా మళ్ళీ బ్రహ్మదేవుడొచ్చి బుద్ధి చెప్తాడు. ఇంకా అవన్నీ వదిలిపెట్టి ఆయన రాజ్యభోగాలన్నీ తనిసి, చేయవలసిన రాజ్య భారాలన్నీ పూర్తి చేసి, చేయవలసిన యజ్ఞాలన్నీ పూర్తి చేసి, వాటితో తృప్తిపడి ఇంకా ఆయన తన కొడుకు ఉల్కలుడికి రాజ్యాన్నిచ్చేసి ధ్రువక్షితిని చేరతాడు. ఎందుకంటే ఇది ఆయనకు భగవంతుడిచ్చిన వరాల్లో ఒకటి. ఆ వరాన్ని అనుసరించి ఆయన ధ్రువపదాన్ని చేరి అక్కడే ఉన్నాడింకా. తపిస్తూ ఉన్నాడిప్పుడు గూడా. ఆయన తపస్సు పూర్తయితే ఇంక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆయన ఆత్మస్థితిని చేరవలసి ఉన్నది. ఈలోగా ఉల్కలుడున్నాడు గదా! ధ్రువుడి కొడుకు. ఈయనకు వత్సరుడన్న కొడుకు పుట్టాడు. ఆయన ఆ వత్సరుడికి రాజ్యాన్నిచ్చేసి హరిని చేరడానికి వెళ్ళిపోయాడు. ఆ వత్సరుడి వంశ పరంపర అంతా చూసుకుంటూ వచ్చాం. అందులో అంగుడనుంటాడు. అంగుడికి వేనుడు పుట్టాడు. అసలు ఈ వేణుడిని తట్టుకోలేక వాళ్ళ నాన్న అంగుడు ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడు. దొరకడెవరికీ. సరే ఇంతకీ ఈ వేణుడు రాజవుతాడు. తట్టుకోలేకపోతారెవ్వరు. దాంతో చంపేస్తారు. కానీ రాజు లేకపోయేసరికి కష్టం గాబట్టి మళ్ళీ ఆయన చేతులు, కాళ్ళు అవి ఇవి పిసికేసరికి అందులోంచి రకరకాల జీవాలొస్తాయి. అందులో లక్ష్మీనారాయణులు కూడా వాళ్ళ అంశతో అర్చిగా, పృథుడిగా జన్మిస్తారు. పృథువు ఉపాఖ్యానమంతా చూస్తూ వచ్చాము. భూమిని ధేనువుని చేసి పితకడానికి బయలుదేరడము, మళ్ళీ అందరూ ఆయనకి ప్రవచనాలు చేయడము. మళ్ళీ యజ్ఞం చేయడానికి కూర్చుంటే ఇంద్రుడు మాటి మాటికి ఆ యజ్ఞ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మాయమై, వాళ్ళ కొడుకు చాలా సార్లు తీసుకొనొస్తాడు. ఈయన చూసి చూసి ఈయనకు కోపమొచ్చి లేస్తాడు. ఇంక మళ్ళీ ఆయన్ని కూర్చోబెట్టి ఉపదేశాలు చేయడము. ఇంక చివరికి అధ్యాత్మ ప్రబోధ జరగడంతో ఆయన గూడా దాటిపోతాడు. ఇంద్రుడి వల్ల ఇంద్రుడు ఎన్నో రకాల పాఖండం అంటే కాపాడేదాన్ని ఖండించేదేదున్నదో అటువంటి రూపాలన్నీ వేసుకొనొస్తాడు. విజితాసుడు వాళ్ళ కొడుకు మన పృథువు కొడుకు మాటి మాటికి వెళ్తాడు. ఈలోగా అదంతా అయిపోయింది. ఆ యజ్ఞం పూర్తయింది. తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న అందరికీ ఆ రాజ్యాన్ని పంచిచ్చిపోతాడు. అయితే ఈయనేం చేస్తాడు విజితాసుడు, తమ్ముళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చేసి అబ్బా! నేను చేయలేను ఈ రాజ్యమంతా అని వెళ్ళిపోతాడు. ఈలోగా పృథువు, అర్చి గూడా వాళ్ళ స్థితిని చేరుకుంటారు. ఈలోగా వశిష్ఠుడి శాపం వల్ల త్రేతాగ్నులు విజితాసుడికి పుత్రులై జన్మిస్తారు. ఆ పృథువు యొక్క పౌత్రుడు మనవడు ప్రాచీన బర్హి. ఈయన కథ గురించి విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాము. ఆయనకు రాజ్యం పైన కాంక్ష ఎక్కువ. ఎన్నో యజ్ఞాలన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇంకిట్లా కాదని నారదుడొచ్చి ఆ యజ్ఞాలన్నీ ఆపేసి, కూర్చోబెట్టి
పురంజనుడి కథ చెప్తూ వచ్చారు మనందరికీ. పురంజనుడి కథ చెప్తూ వచ్చారు. అధ్యాత్మ ప్రపంచం అది. అధ్యాత్మ ప్రపంచము నేను పారోక్షంగా జెప్పానన్నారాయన. దాన్ని మనం గూడా ఎంతో జాగ్రత్తగా సంస్కృతంలో ఇందులో గూడా 2 చోట్ల అత్యంత శ్రద్ధతో ఆలోచన చేస్తూ, విచారణ చేస్తూ, నేర్చుకుంటూ వచ్చాము. ఈలోగా ప్రాచీన బర్హి ఆ విధంగా ఒకవైపు ఉపన్యాసాలతో, ఉపదేశాలతో తన మార్గాన్ని చూసుకుంటూ ఉండగానే, ఆయనకు కొడుకులున్నారు ప్రచేతసులు 10 మంది. వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కనమంటే వాళ్ళు బయలుదేరారు తపస్సు జేయడానికి. ముందు రుద్రుడు కనిపించి ఉపదేశం చేస్తాడు. తర్వాత భగవంతుడు కనిపించి ఉపదేశం చేస్తాడు. మన భగవంతుడు ఉపదేశం చేసి, వాళ్లకు ఒక అమ్మాయి మారిష ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకోమని గృహస్థాశ్రమం స్వీకరించండి. తర్వాత మళ్ళీ ఆత్మ మార్గాన్ని తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు సరే అన్నారు. బయటికొచ్చారు. అడవిలాగా చెట్లన్నీ పెరిగుంటే దుంపనాశనం చేద్దామని బయలుదేరితే బ్రహ్మదేవుడొచ్చి ఇది నీ ప్రారబ్ధం పెళ్లి చేసుకో అని చెప్తే, సరే అని మారీషని పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఇంతకుముందు పూర్వాశ్రమంలో పూర్వజన్మలో దక్షుడు ఏదో ఆయన ఆ దక్షయజ్ఞంలో ఏంటో చేయడం వల్ల మళ్ళీ జన్మ తీసుకోవలసొచ్చింది. వీళ్లకు మళ్ళీ దక్షుడుగానే జన్మించాడు. ఈలోగా ప్రచేతసులు చేయవలసిన కర్మలన్నీ పూర్తి చేసుకుని, వాళ్ళ మార్గం పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మొత్తం ఉపదేశాన్ని చాలా శ్రద్ధగా, భక్తిగా, అత్యంత ఆసక్తిగా మన విదురుడు మైత్రేయ మహర్షి నుంచి పొంది, ఆయనకు వెళ్ళి వస్తానని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు అన్న కథలతో ఉన్న ఈ 4వ స్కందం కూడా పూర్తయింది. ఇంక మనము 5వ స్కందము మొదలుపెట్టుకోబోతున్నాము. ఈ 5వ స్కందంలో 2 భాగాలున్నాయి. పూర్వ భాగము, ఉత్తర భాగము అని. ఎందుకు అంటే పూర్వ భాగము లుప్తమైందో ఏమో తెలియదు. అందుకని ఈ పూర్వ భాగాన్ని మన పోతన గారు రాసే ఉంటారు. అది కనిపించకుండా పోయిందో ఏం జరిగిందో తెలీదు గానీ, బొప్పన గారి పుత్రుడు గంగన గారు ఈ భాగాన్ని మనకు రాసిచ్చారు. మనం ఇక్కడికొచ్చినప్పుడు చూసుకుందాము ఈ వచనాన్ని. కానీ రాసింది మాత్రం ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న ఈ 5వ స్కందం యొక్క పూర్వ భాగము మనకు మన బొప్పన గారి పుత్రుడు గంగన గారు రాసిచ్చారు. మనము ఇంతవరకు చదువుకుంటూ వస్తూ ఉన్న కేసన గారి పుత్రుడు పోతన గారు రాసింది ఏమైపోయిందో తెలీదు. ఇంతకీ ఈ భాగంలో పూర్వ భాగంలో ఏముంటాయంటే, ప్రియవ్రతుడి గురించి ఇంకా కొంచెం మనం లోతుగా తెలుసుకోవాల్సి ఉన్నది. పూర్తిగా మనకింతకు ముందు చెప్పుకున్న 4వ స్కందంలో ఇంకా ఎక్కువగా లేదు. కొంతవరకు చెప్పి ఆపారు. కాబట్టి దాన్ని ఇంకా ఇక్కడ కొంచెం విస్తారంగా చెప్తారు. అందులోనే వాళ్ళకి ఆగ్నేయులు పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ వంశంలో ఋషభుడు జన్మించడము, ఈ ఋషభుల వారు మళ్ళీ మన గురువుగారు ఉపదేశం చేస్తారు. అయితే ఋషభుల వారి రూపంలో ఆయన ఆచరించి చూపిస్తారు. చేసి చూపించి నేర్పిస్తారు. తర్వాత చివరగా చెప్పి నేర్పించి కూడా మనకు చూపిస్తారు. ఇటువంటి ఒక ముఖ్యమైన ఘట్టము రాబోతూ ఉన్నది, ఉపాఖ్యానం రాబోతూ ఉన్నది ఋషభుల వారి కథ. ఈ ఋషభుల వారికే మళ్ళీ భరతుడు జన్మిస్తాడు. ఈ భరతుడి జన్మ వృత్తాంతము ఎన్నో మలుపులతో ఉంటుంది. ఒక్క జన్మలో ఆయనకి వెంటనే వేగంగా మోక్షము, ఆత్మస్థితి కలగదు పాపము. చాలా జ్ఞాని, గొప్ప జ్ఞాని మన భరతుడు. కానీ మాటి మాటికి జారిపోతుంటాడు. ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏదో జింకగా పుడతాడు. ఆ తర్వాత జన్మలో విప్రుడిగా పుడతాడు. ఇంకేంటో జరుగుతుంది. ఈయననే జడ భరతుడు అని కూడా పిలుస్తారు. ఈ కథ కూడా ఉంటుంది. ఇది కూడా మళ్ళీ చెప్పి నేర్పించే ఉపాఖ్యానము. ఋషభుడిగా గృహస్థాశ్రమంలో ఉండి చేయవలసిన కర్తవ్యాలన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత
వానప్రస్థం తీసుకుని అని ఆ విధంగా ఒక వరుస క్రమంగా చేయవలసినవన్నీ వృషభావతారంలో చూపిస్తారు. జడభరతుడి అవతారంలో జారిపోతే మళ్ళీ పైకి రావడం, జారిపోతే మళ్ళీ పైకి రావడం, జ్ఞానంలోనే ఉండి ఎందుకో జారిపోవడం, మళ్ళీ పైకి రావడం. ఆ విధంగా 2, 3 జన్మలు పట్టిందాయనకి ఆయన స్థితిని చేరడానికి అని చూపిస్తూ ఉన్న చాలా ముఖ్యమైన 2 ఉపాఖ్యానాలు వృషభుడి ఉపాఖ్యానము, భరతుడి ఉపాఖ్యానము ఉంటాయి మనకు ఈ పూర్వ భాగంలో. దీన్ని మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాళ కొంచెము మొదలుబెట్టుకుందాము ఉపోద్ఘాతము. ఇక్కడ మనకిది రాసిచ్చింది బొప్పన గారి పుత్రులు గంగన గారు గాబట్టి, ఈయన కృష్ణుల వారి గురించి రాసుకున్నారు. మన పోతన గారైతే రాముల వారికి నమస్కారం చేసుకుని మొదలుబెట్టి, రాముల వారికి నమస్కారం చేసుకుని ముగిస్తారు. వీరు గంగన గారు కృష్ణుల వారికి నమస్కారం చేసి మొదలుబెట్టి, కృష్ణుల వారికి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మనమేమంటే, మనకు రాముడైనా గురువుగారే, కృష్ణుడైనా గురువుగారే. మనకు అభేదం. కాబట్టి 2 అదే విధంగా చూసుకుంటూ వెళ్దాము. శ్రీకర కరుణాసాగర ప్రాకట లక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశ్రయ గోకుల విస్తార నందగోప కుమార. శ్రీకరమైన మంగళకరమైన కరుణ సముద్రంగా ఉన్నవాడా, ప్రస్ఫుటంగా తెలియబడుతూ ఉన్న లక్ష్మీ కళలకు భర్త అయి ఉన్నవాడా, లక్ష్మీదేవికి కళత్రము భర్త అయి ఉన్నవాడా, భవ్య చరిత్ర భవ్యమైన చారిత్రం కలిగిన వాడా, లోకాతీత గుణాశ్రయ లోకాలను అతిక్రమించి ఉన్న గుణాలన్నింటికీ ఆశ్రయమై ఉన్నవాడా, గోకుల విస్తార గోకులాన్ని విస్తరింపచేసేవాడా. గోకులము, గోవులు అంటే వాక్కులు, గోవులు అంటే జ్ఞానం, గోవులు అంటే ఊపిర్లు, గోవులు అంటే ఆలోచనలు, గోవులు అంటే ఇంద్రియాలు. గోవులు అన్నదానికి అనంతమైన అర్థాలున్నాయి. ప్రతిదీ గోవే. అటువంటి వాటిని విస్తరింపచేసేవాడా. మిగిలినవన్నీ సరే గాని నాలో ఆత్మాలోచనలను విస్తరింపచేసేవాడా, నాలో విస్తరిస్తూ ఉన్న ఆత్మాలోచనను వ్యాపింపచేసేందుకు వాక్కులుగా కూడా వాటిని విస్తరింపచేస్తూ ఉన్నవాడా, నందగోప కుమార నందుడు అన్న గోపాలకుడి యొక్క కుమారుడై వచ్చినవాడా. ఆనందమే సాకారంగా వస్తే నీ స్వరూపమై ఉంటుంది అటువంటి వాడా అని గురువుగారికి నమస్కారం చేసుకుని, ఇక్కడ ఈ గురువు గారికి రామచంద్రమూర్తికి, ఇక్కడ ఈ గురువు గారికి మన కృష్ణచంద్రుల వారికి నమస్కారం చేసుకుని, ఇంతకి ఇద్దరు చంద్రులే. వాళ్ళ ఇద్దరిలో ఎవరు ఏ విధంగా నాలో వృద్ధి చెందినా సరే నా హృదయం ఉప్పొంగుతుంది. వాళ్ళు పైకి వస్తే చాలు ఇంక గుండె పొంగుతుంటుంది నాకు. వాళ్ళు ఒకవైపు నా మనసుకి చంద్రుడై ఉప్పొంగిస్తూ ఉంటారు. ఒకవైపు నా బుద్ధికి సూర్యుడై దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటారు. వాళ్ళ వెంటే నడుస్తాను. సకల పురాణ అర్థజ్ఞాన విఖ్యాతుడగు సూతుడు శౌనకాది మహామునులకు ఇట్లనియన్ సకల పురాణాలు చదివి వాటిలో ఉన్న అర్థాన్ని పూర్తిగా పట్టుకుని ఆ జ్ఞానాన్ని విస్తరింపచేస్తూ గొప్ప ఖ్యాతి గడించి ఉన్న సూతుడు శౌనకాది మహామునులందరితో ఈ విధంగా ఇంక చెప్తూ ఉన్నారు అన్న చోట మనకు 5వ స్కందం మొదలవబోతూ ఉన్నది. ప్రియవ్రతుడి కథ. భూనాథుడు ఉత్తరాత్మజుడు అయిన పరీక్షిన్నరేంద్రుడు అభిమన్యు సుతుండు ఆనందమంది ఘన సుజ్ఞానుండగు శుకునిగాంచి సరసతన్ పలికెన్. ఆ భూనాథుడు రాజుగారు మన ఉత్తర ఆత్మజుడు, ఉత్తర బిడ్డ పరీక్షిత్ నరేంద్రుడు. పరీక్షిత్ ఆ అభిమన్యుడి సుతుడు. ఆయన
ఎంతో ఆనందించాడు. 4 స్కందం మన గురువుగారు పూర్తి చేసిన తర్వాత ఆయన మనసు గూడా ఆనందంగా ఉప్పొంగుతూ ఉన్నది. దాంతో ఆయన ఘనమైన సుజ్ఞానం ఆ స్వరూపం అయి ఉన్న శుకుడిని చూసి సరసత సారవంతమైన, అర్థవంతమైన ఈ పలుకులతో ఆయనతో ఈ మాటలు పలికెన్ అంటూ ఉన్నాడు. ఏమన్నాడంటే మన పరీక్షిత్ మన శుకుల వారితో, మునీంద్ర, పరమ భాగవతుడు ఆత్మారాముడైన ప్రియవ్రతుడు గృహంబున నుండి ఎట్లు రమించన్. కర్మబంధంబులైన పరాభవంబులు గల గృహంబులయందు ముక్త సంబంధులైన పురుషులకు సంతోషంబు కానేరదు. ఉత్తమ శ్లోకుండైన పుండరీకాక్షుని పాదఛాయం చేసి నిర్వృత చిత్తులైన మహాత్ములు కుటుంబం బంధు నిస్పృహత చేయుదురు. కానన్ ప్రియవ్రతునికి సంసారంబునందు తగులంబు గలుగుట ఎట్లో. దార అగార సుత ఆదులందు తగులంబు గలుగ వానికి ఎట్లు సిద్ధి కలుగును. శ్రీహరియందు అస్ఖలితమతి ఎట్లు కలుగునో ఈ సంశయంబు తేటపరుపుము అని పరీక్షిత్ నరేంద్రుడు అడిగిన శుకయోగీంద్రుడు ఇట్లనియన్. మునీంద్ర, మీరు చెప్పినవన్నీ విన్నానండి, మిగిలినవన్నీ అర్థమయ్యాయి. కానీ ఒక్క విషయం గురించి మాత్రం నాకు కొన్ని సంశయాలున్నాయండి, ప్రియవ్రతుడి గురించి. మీరేమి చెప్పారు ప్రియవ్రతుడి గురించి? ఇంతకు ముందు స్కందంలో 4వ స్కందం చివర్లో మన ప్రియవ్రతుడు నారదుడి వల్ల ఆత్మ విజ్ఞానాన్ని పొందాడు. తర్వాత మహీమండలాన్ని పరిపాలించాడు. ఇంకా తర్వాత రాజ్యాన్ని కొడుకులకు పంచిచ్చేసి పరలోకాన్ని పొందాడని చెప్పారు. మీరు భలే చెప్పారండి. ఈ లైనప్ ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ప్రియవ్రతుడు ముందు రాజయ్యాడు, మహీమండలాన్ని పాలించాడు. తర్వాత పుత్రులకు రాజ్యాన్ని పంచిచ్చేశాడు. ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఆత్మ విజ్ఞానాన్ని పొంది ఇంకా చివరికి పరలోకాన్ని పొందాడని చెప్పొచ్చు. అది అర్థమైతుంది, సింపుల్‌గా ఉంటుంది. ఏదో పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఉద్యోగం చేశాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, ఇంట్లో బయట కావాల్సినవన్నీ చూశాడు, చివరికి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఆత్మజ్ఞానం సాధించాడు, ఆయన మోక్షాన్ని పొందాడంటే సరే అర్థమైందండి, చాలా క్లియర్‌గా ఉండేది. మీరేం చెప్పారు? కొంచెం అటు ఇటు చెప్పారు. ప్రియవ్రతుడు ముందు ఆత్మజ్ఞానాన్ని పొంది తర్వాత రాజై, ఆ తర్వాత ఆ కర్తవ్యాలు పూర్తి చేసుకున్నాక పరలోకాన్ని పొందాడు అన్నారు. ఇప్పుడు నా క్వెషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆత్మ జ్ఞానాన్ని పొందేసిన తర్వాత మళ్ళీ రాజు అవ్వడం ఏంటండి? జ్ఞానం పొంది ఆయన జ్ఞాని అయ్యాక, జ్ఞాన మార్గంలో ఉన్నాక మళ్ళీ కర్మ మార్గంలోకి వెళ్ళడం ఏంటి? అసలు ఎవరైనా వెళ్తారా అట్లా? వెళ్తే ఏమైపోతారు వాళ్ళు? మళ్ళీ వెనక్కి రాగలరా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ జ్ఞానంలోకి వెళ్ళిన వాడు మళ్ళీ ప్రపంచంలోకి ఎందుకెళ్తాడు? ఒకవేళ వెళ్ళాడే అనుకోండి, మళ్ళీ వెనక్కి రాగలడా? వాడు చెడిపోడా? అట్లా ఎట్లా జరుగుతుందండి? ఎందుకు చేశాడు? అయ్యయ్యో! ఇట్లా జరిగిందే, నాకన్ని అనుమానాలే ఉన్నాయి ఈ విషయం గురించి. ఎందుకు అంటే గురువుగారు, ఎందుకు అడుగుతున్నానని అనుకునేరు. మరి నాకర్థం గావాలి గదా! నేను గూడా రాజునై ఉన్నాను. అంటే అక్కడ అడుగుతున్నది ఎవరైనా సరే వింటూ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని అందరూ రాజులే. అందరూ గూడా ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తున్న వాళ్ళే. నేను ఆత్మజ్ఞానాన్ని సాధించిన తర్వాత మళ్ళీ నేను ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే, అమ్మో! వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాగలనా? అసలెందుకు వెళ్ళడం? ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఎవడైనా వెళ్తాడా? అర్థం గావట్లేదు గాబట్టి కొంచెం విస్తారంగా చెప్తారు. నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? పరమ భాగవతుడు పాపము, ఆత్మారాముడు పాపం మన ప్రియవ్రతుడు. అటువంటి వాడు గృహంబున ఉండి ఎట్లు రమించెను? మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని ఎట్లా రమిస్తాడండి? ఎట్లా ఇంద్రియారామత్వం ఎట్లా కలుగుతుంది? ఆత్మారాముడు, ఇంద్రియారాముడు, గృహారాముడు ఎట్లా అవుతాడండి? రెండో ప్రశ్న. కర్మబంధంబులైన పరాభవంబులు గల గృహంబులందు ముక్తబంధులైన పురుషులు సంతోషంబుగానేరరు. కర్మల చేత బంధాలన్నీ తగులుకుంటాయి గదండీ! గృహస్థాశ్రమంలోకి వెళ్తే. అంతా ఇంకా పరాభవమే ఉంటుంది. పరము అభవమైపోతుంది. పరమన్నది లుప్తమైపోతుంది. ఆత్మ తెలియకుండా మరుగున పడిపోతుంది గదండీ! కర్మబంధాల్లో తగులుకున్నాడంటే వీడు, ఆత్మ తెలియకుండా పోతాడు. అటువంటి గృహమది. గృహాల్లోకి వెళ్లారంటే, గృహస్థాశ్రమాన్ని తీసుకొని ఇంక ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ కూర్చున్నారంటే,
ఆత్మ లుప్తమవుతుంది. పరాభవం పొందుతారు. వాళ్ళు కర్మబంధాల్లో ఉంటారు. మోక్షం లేకుండా ఉంటారు. ముక్త బంధనులైన వాళ్ళు, ముక్తి సాధించేసిన వాడు ఎవడైనా బోయి కావాలని కర్మల్లో తగులుకుంటాడా అండి ఎవడైనా? ఎవడైనా. ఒకవేళ అట్లా వెళ్తే గూడా వాళ్ళు సంతోషాన్ని పొందుతారా? ఆయన రమించాడు, హ్యాపీగా ఉన్నాడంటే ఎట్లా ఉంటారండి? కర్మబంధాల్లో పొయ్యి తగులుకుని. ముక్తి రుచి తెలిసిన వాడు మళ్ళీ కర్మల్లోకి పోయి తగులుకుని ఎట్లా సంతోషంగా ఉంటారండి? ఉండరు గదా! మూడో ప్రశ్న. ఉత్తమ శ్లోకుడైన పుండరీకాక్షుని పాదఛాయం చేసి నిర్వృత చిత్తులైన మహాత్ములు. భగవత్తత్వం ఒకసారి తెలిసిన తర్వాత నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు మహాత్ములు కుటుంబాల్లోకి ప్రవేశించి, గృహస్థాశ్రమాల్లోకి ప్రవేశించి నిస్పృహత పొందుతారు కదండీ! వద్దు అనుకుంటారు గదా! ఎప్పుడైతే ఒక్కసారి ఆత్మ రుచి తెలిసిందనుకోండి, అటువంటి వాడు ఎవడైనా మళ్ళీ ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళిపోతాడా? నివృత్తి మార్గంలో ఉంటాడు గదండీ! ప్రవృత్తి మార్గం గురించి నిస్పృహ వాడికింకా ఆశ, ఆలోచన ఉండదు గదా! ఈయనకెట్లా కలిగిందండి అంత ఆత్మజ్ఞానాన్ని పొంది? మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి నేను ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గంలో ఉన్నవాడు. నివృత్తి మార్గంలో ఉన్నవాడు ప్రవృత్తి మార్గంలోకి ఎట్లా వెళ్తాడండి ఎవడైనా? నాలుగో ప్రశ్న. కాబట్టి ప్రియవ్రతుడికి సంసారంబునందు తగులంబు కలుగని అసలు ఎట్లా చేశాడని కూడా చెప్పండి. కాక అసలు ఎట్లా తగిలిందండి పాపం ఆయనకి ఈ అవస్థ? ఆయనకు ఆ అవస్థ ఎట్లా కలిగింది? దాన్ని ఆయన ఎట్లా తట్టుకొని నిలబడ్డాడు? ఐదో ప్రశ్న. దార, ఆగారము, సుతలు, ఆదులు, భార్య, బిడ్డలు, ఇల్లు, పిలికున వీటన్నింటితో తగులుకోవడం ఒకవేళ ఎవడికైనా ఉన్నది అంటే ఇంక వాడికి సిద్ధి ఎట్లా కలుగుతుందంటే, వాడు జ్ఞానాన్ని వదిలిపెట్టి కర్మల్లోకి వెళ్ళిపోయి, వాడు ఆత్మారాముడై ఉండవలసిన వాడు గృహరాముడయ్యి, వాడు నివృత్తి మార్గంలో ఉన్నవాడు కాస్త ప్రవృత్తి మార్గంలోకెళ్ళిపోయి, అన్నింటిని వదిలిపెట్టిన వాడు అన్నింటిని తగిలించుకుని కూర్చున్నాడంటే వాడికింక సిద్ధి ఎట్లా కలుగుతుందండి? వాడి బుద్ధి మొత్తం ఇటు తిరిగిన తర్వాత. ఇంక దాంతో శ్రీహరియందు అస్ఖలిత మతి ఎట్లు కలుగునో, భగవత్తత్వం పైన స్ఖలనం అంటే జారిపోవడం. అచ్యుతంగా జారిపోకుండా నిలబడి ఉండే బుద్ధి ఎట్లా కలుగుతుందండి? వాడికి ఆ నిష్ఠ ఎట్లా కలుగుతుంది? వాడు ఆల్రెడీ ప్రపంచంలోకి, కర్మల్లోకి ఏదో ఇల్లు పిల్లి కూనాని గృహస్థాశ్రమాల్లోకి, అటువంటి ధర్మాల్లోకి జారిపోయిన తర్వాత, వాడికి భగవత్తత్వం పైన బుద్ధి ఎట్లా నిలబడి ఉంటుందండి? ఇన్ని ప్రశ్నలున్నాయి గురువుగారు నాకు. వీటికి మీరు జవాబులు చెప్తారా? ఈ సంశయాలని నాకు అర్థమయ్యే విధంగా, తేట తెల్లం అయ్యే విధంగా తెలియబరుస్తారా? అని మన పరీక్షిత్ మన శుకయోగిని అడిగాడు. పాపం మన పరీక్షిత్ ఆయన గొప్ప వైరాగ్యంతో రాజ్యాల్ని మొత్తాన్ని వదిలిపెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నాడు జ్ఞానం కోసం. ఇక్కడికొచ్చి కూర్చునేసరికి మన శుకుల వారు ఇంతా చెప్పి, కాబట్టి మన ప్రియవ్రతుడున్నాడు, గొప్ప వైరాగ్యంతో ఉన్నాడు, గొప్ప జ్ఞానంతో ఉన్నాడు, కానీ మాత్రం ప్రపంచంలోకెళ్ళిపోయాడు అని చెప్తే మన పరీక్షిత్‌కి గుండె జారిపోయింది పాపం. నా గతి ఏమి అని చూసుకుంటూ ఆయన ఇన్ని ప్రశ్నలు అడిగాడు. దానికి మన శుకుల వారింక జవాబు చెప్పబోతూ ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.